ఎంఎస్ ప్రేక్షకులకు నమస్తే. నేను మీ మండల సంజీవ. మిత్రులారా, ఈరోజు ఈనాడు, వెలుగు, ఆంధ్రజ్యోతి, నమస్తే తెలంగాణ ఉన్నటువంటి ప్రధాన అంశాల విషయానికి వస్తే, ఈనాడులో ప్రధానంగా ఈ యొక్క సైబర్ కేటుగాళ్ళు సంబంధించి ఏసీబీ దాడులు అనేటువంటి రెండు వార్తలకు సంబంధించినటువంటి వార్తలు ఈరోజు ప్రధానంగా ఈ యొక్క ఈనాడు పత్రికలో కనిపిస్తోంది. మిత్రులారా, ఈ యొక్క సైబర్ నేరగాళ్ళ విషయానికి వస్తే, వాళ్ళు కేవలం ఈ యొక్క యువతను, బ్యాంకులో యొక్క డబ్బు దాచుకున్నటువంటి వ్యక్తులను ఒక ప్రాతిపదికంగా తీసుకొని బ్యాంకులో దాచుకున్నటువంటి డబ్బును ఏ విధంగానైనా కొల్లగొట్టాలనేటువంటి ప్రధానమైనటువంటి ధ్యేయంతో ఏదో ఒక ఓటీపీ పంపడం, పిఎం కిసాన్ అని చెప్పడం, తర్వాత వివిధ పథకాలకు సంబంధించినటువంటి ఓటీపీలు, లింకులు, తదితర ప్రభుత్వ పథకాల నుంచి మీకు ఈ యొక్క లాభాలు వస్తున్నాయి అనే విధంగా మోసాలు చేస్తూ, మరి కేవలం ఇటీవల సుమారు 6 నెలల్లో 600 కోట్లకు పైగా ఈ యొక్క సైబర్ నేరగాళ్ల వలలో కొంతమంది చిక్కున్నారని చెప్పేసి ప్రధానంగా ఈ యొక్క పత్రికలో కనిపిస్తుంది. మిత్రులారా, ఇదో రకంగా చాలా ఆశ్చర్యం, ఇట్లా జరుగుతుందా అనేటువంటి విషయాన్ని మనం ఎంత ఆశ్చర్యంగా చూసినప్పటికీ, విన్నప్పటికీ ఇది నిజం అని చెప్పేసి స్పష్టమవుతుంది. మిత్రులారా, ఎందుకంటే రోజుకు సుమారు ఈ యొక్క సైబర్ నేరగాళ్ళ బారిన పడుతున్నటువంటి వారు మరి పోగొట్టుకున్నటువంటి డబ్బును చూస్తే మాత్రం సుమారు రోజు 3 కోట్ల రూపాయల వరకు ఈ యొక్క సైబర్ నేరగాళ్ళ దగ్గరికి ఒక డబ్బు వాళ్ళు కాజేస్తున్నట్టు ఈ యొక్క అధికారుల అంచనా బట్టి తెలుస్తుంది. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. మిత్రులారా, ఎంతవరకు ఈ యొక్క సైబర్ నేరగాళ్ళు ఆ అకౌంట్లను టార్గెట్ చేస్తూ, మరి భారీగా ఉన్నటువంటి అకౌంట్లనే వారు టార్గెట్ చేస్తూ మరి ఏ విధంగా మోసం చేస్తున్నటువంటిది మరి దీన్ని బట్టి చూడొచ్చు. మిత్రులారా, ఎందుకంటే గతంలో కొన్ని ఏళ్ల కిందట మరి జనాలు ఏం చేసేదంటే, బ్యాంకులలో డబ్బు పెట్టుకుంటే మనం ఒక దశలో మనకు అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగపడతాయి ఈ డబ్బులు, ఏదో వైద్య ఖర్చులకు, తర్వాత ఈ యొక్క వృద్ధాప్యంలో ఏదో కారణంతో డబ్బులు ఉండడం మంచిది, అది బ్యాంకులోనే సేఫ్ సైడ్గా ఉంటుంది. ఎందుకంటే కేవలం కొంతమందికి ఇవ్వడం ద్వారానో, కొంత ఈ యొక్క వడ్డీ వ్యాపారం చేయడము, స్థిరాస్తులు ఏవి ఉన్నప్పటికీ కూడా మనకు అత్యవసర పరిస్థితిలో ఈ యొక్క బ్యాంకులు అండగా ఉంటాయని చెప్పేసి నమ్మే పరిస్థితి గతంలో ఉండేది. మిత్రులారా, కానీ కాలం తెచ్చినటువంటి మార్పులు, కాలంలో వచ్చినటువంటి భారీ టెక్నాలజీ సంబంధించినటువంటి టెక్నాలజీ ఎంత తీవ్రతకి వెళ్ళిపోయిందంటే, అసలు నిజమా, ఇది కాదా, ఇది నిజమేనా, ఈ విధంగా డబ్బులు పోతాయా మన ప్రమేయం లేకుండానే అనేటువంటి యొక్క ఆశ్చర్యకరమైనటువంటి విషయాలను మనం నిజమే ఇది పోతున్నాయి అని చెప్పేసి అధికారులు కూడా ఈ యొక్క సైబర్ సంబంధించినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి ఒక విభాగం కూడా నెలకొల్పి, మరి మాకు మీరు మోసపోతే ఈ నంబర్కు, టోల్ ఫ్రీ నంబర్కు మీరు ఫోన్ చేయండి, ఈ యొక్క అధికారిని సంప్రదించండి అని చెప్పేసి స్పెషల్గా కొంతమంది అధికారులను కొంతమంది ఇదే విభాగానికి సంబంధించినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి సైబర్ క్రైమ్ అనేటువంటి ఒక పోలీసులు పనిచేయడం అనేటువంటి వెనుక నిజంగా ఎంతమంది యొక్క సైబర్ కేటగాళ్ళ పని ఎలా ఉంది, మరి వాళ్ళు చేసేటువంటి మోసాలు ఎలా ఉన్నాయో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. మిత్రులారా, ఎందుకంటే గతానికి ప్రస్తుతానికి మరి బ్యాంకులో డబ్బు దాచుకోవడం సేఫ్గా మరి ఉంటాయి మాకు అనేటువంటి భావన ఈరోజు ప్రజలలో లేకుండా అయిపోయింది. మరి గతంలో కొంతమంది మన తల్లిదండ్రులు చెప్తూ ఉండేవారు ఏంటంటే, గుప్త నిధులు భూములలో, ఇళ్లలో కొంత గుప్తంగా ఒక పెద్ద రంధ్రాలు కానీ, ఒక గోడలలో కానీ, ఇంట్లో కానీ అక్కడిక్కడ పెట్టేదట అప్పట్లో. ఎందుకంటే అప్పుడు బ్యాంకులు ఈ యొక్క వాడుకలో లేవు, కొంతమందికి తెలియదు అసలు బ్యాంకులో డబ్బు దాచుకోవడం అనేటువంటి ఆ విధమైనటువంటి మళ్ళీ వెనుకటి రోజులు గుర్తొచ్చే విధంగా ఈ యొక్క కొంతమంది మాట్లాడుకోవడం నిజమే. అసలు మరి అటువంటి వైపుకు మరి జనం వెళ్తారా మరి ఈ యొక్క అనేటువంటి విషయాన్ని ప్రస్తావిస్తూ ఈ మాట కూడా ప్రస్తుతం గ్రామాలలో వినబడుతుంది. ఇటీవల కొంతమంది
ఈ యొక్క పిఎం కిసాన్ సంబంధించినటువంటి అనేకమైనటువంటి ఓటీపీలు మేడ్చల్, ఉప్పల్, గట్కేసర, ఈ షామీర్పేట సంబంధించినటువంటి యొక్క సిటీ శివారు ప్రాంతాల్లో మరి కొంతమంది మాత్రం ఈ యొక్క డబ్బున్నటువంటి వ్యక్తులు వారిని టార్గెట్గా చేస్తూ ఈ విధమైనటువంటి సైబర్ క్రైమ్ గురై ఒక్కొక్కరి నుంచి కొన్ని సెకండ్లలోనే ఈ యొక్క పిఎం కిసాన్ కానీ తదితర పథకాల్లో మీకు లింక్ వచ్చింది ఓపెన్ చేయండి అని చెప్పేసి కొన్ని సెకండ్లనే ఈ యొక్క డబ్బు లక్షల రూపాయలు పోగొట్టుకున్నటువంటి ఉదంతాలు ఈ యొక్క 7-10 రోజుల నుంచి మనం చూస్తున్నాం, వింటున్నాం మిత్రులారా. మరి వీరిని అరికట్టడానికి ఇంకేమైనా టెక్నాలజీ ఉందా, మరి పోలీస్ అధికారుల నుంచి సరికొత్త టెక్నాలజీ ఉందా అని అంటే మనం వారు కూడా అంటే ఇది ఒకసారి మోసానికి గురైతే కేవలం 1 నిమిషం లోపల ఆ యొక్క అకౌంట్ను మనం దాన్ని మనంతల మనమే దాన్ని రద్దుపరచుకోవడమా ఏదైనా చేసుకోవచ్చు. కానీ అటువంటి పరిస్థితి వాళ్ళు ఇవ్వరట. ఇమీడియట్లీగా మన నుంచి 1 నిమిషంలోనే ఈ యొక్క డబ్బులు డ్రా చేసి ఎంబడే కొన్ని సెకండ్లను వేరే వస్తువు కొనుగోలు చేస్తే మరి ఆ యొక్క వస్తువు కొన్నటువంటి విషయం కూడా తెలియదట. 1 నిమిషం లోపల మనం వాడిని పసిగట్టడం మరి చేయడం అంత ఈజీ పని కాదు, ఇది ఆషామాష పని కాదు మిత్రుల. మొత్తాని మీద ఈ యొక్క సైబర్ నేరగాళ్ళు, ఈ యొక్క సైబర్ కేటగాళ్ళ అనేటువంటి విషయానికి మనం ప్రస్తావించినప్పుడు అనేకమైనటువంటి బాధ తప్త విషయాలు వింటున్నాం, మరి చూస్తున్నాం. మరి రాబోయే రోజులలో ఈ యొక్క ఏదైనా సరికొత్త టెక్నాలజీ ఉంటే కానీ మరి బ్యాంకులలో డబ్బు దాచుకోవడం గగన కుసుమమే అవుతుంది. రాబో రోజులలో బ్యాంకులలో ఏదైతే ఊహించినామో దానికి ప్రస్తుత పరిస్థితి విరుద్ధంగా ఉంది చెప్పొచ్చు మిత్రులారా. ప్రస్తుతం మరి ఏదేమైనా కూడా సైబర్ నేరగాళ్ళు, సైబర్ మోసగాళ్ళ నుంచి విముక్తి అయ్యే దిశగా ప్రభుత్వం కానీ ఈ యొక్క అధికారులు ఎంత ఆలోచన చేస్తున్నప్పుడు కూడా వీరికి ఒక 10 అడుగుల ఎత్తులో పై ఎత్తులో మరి ఆలోచన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి ప్రజల నుంచి వస్తున్నటువంటి భారీ ఆశ అని చెప్పేసి చెప్పొచ్చు మిత్రులారా. ఈరోజు ఈనాడులో ఉన్నటువంటి ప్రధాన వార్తల్లో ఫిర్యాదే ఆలస్యం వల సిద్ధం అనేటువంటి ప్రధానమైనటువంటి శీర్షిక ఈ యొక్క ఏసీబీకి సంబంధించినటువంటి వార్త ప్రచురితమైంది మిత్రులారా. ఇటీవల చాలా వార్తలు మనం చదివి వినిపించే ప్రయత్నం చేశాం. ఈ యొక్క ఏసీబీకి ఫ్రీ హ్యాండెడ్, ఏసీబీకి దొరుకుతున్నటువంటి అధికారులు అని చెప్పేసి చదివి వినిపించే ప్రయత్నం చేశాం. కానీ ఈరోజు ప్రధానంగా ఈ యొక్క ఏసీబీకి సంబంధించినటువంటి వార్త ఈ పత్రికలో ఉంది. మొత్తం ఇప్పటి వరకు సుమారు గడిచినటువంటి 6 నెలల్లో మొత్తం 142 మంది అరెస్ట్ కాగా ఈ యొక్క 140 మంది మాత్రం కేసులు అనేటువంటి వార్త ప్రధానంగా కనిపిస్తోంది మిత్రులారా. సుమారు 140 కేసులు, 142 మంది అరెస్టులు అంటే సుమారు 282 మంది మొత్తాన్ని మీద ఈ యొక్క ఏసీబీకి సంబంధించినటువంటి వార్త ఉంది. మరి దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు మిత్రులారా. మరి ఏసీబీకి దొరుకుతున్నటువంటి ఈ యొక్క ఉద్యోగులు మరి వారి తీరు, వారి ప్రవర్తన, వారి యొక్క శైలి, వారి యొక్క విధానం, వారు అనుసరిస్తున్నటువంటి పద్ధతి, మరి వారు చేస్తున్నటువంటి ఈ యొక్క పద్ధతులు, ఈ కొత్త టెక్నాలజీ ఫోన్పే ద్వారా కానీ మరి ఎవరిదో వాళ్ళ స్నేహితులు కానీ వారి కారు డ్రైవర్ది కానీ ఇట్లా రకరకాలుగా ఏదో విధంగా మరి వారు చేస్తున్నప్పుడు కూడా మరి అధికారులు చాకచక్యంగా వారిని పట్టుకోవడంలో వారి ఏసీబీ వారిది తన వంతు తనదైన శైలిలో వాళ్ళు చేస్తున్నటువంటి అంత ఇంత కాదు. మొత్తాన్ని మీద ఈ యొక్క అవినీతిని అంతం చేయాలి, అవినీతి భూతాన్ని మనం తరిమి కొట్టాలి అనేటువంటి అధికారుల ప్రధానమైనటువంటి ధ్యేయం. ఇందులో ఒక విషయానికి మెచ్చుకోవాల్సిందే ఆ విషయం పట్ల. కానీ ఈ యొక్క ఉద్యోగుల మొత్తాన్ని మీద అధికారులు ఎంత చేస్తున్నప్పటికీ కూడా మిత్రులారా, ఏసీబీకి ఒక అధికారి దొరుకుతుండు ఆ యొక్క శాఖల ఆ సంబంధించినటువంటి కార్యాలయంలో అంటే సుమారు 100 మంది జాగ్రత్త పడతారు. అంత ఈజీ ఆషామాషి కాదు. ఎవరైనా ఉద్యోగం పోగొట్టుకోవడం అంత సులభం కాదు. ఉద్యోగం సంపాదించడం ఈ రోజుల్లో చాలా కష్టం, అది ప్రభుత్వ ఉద్యోగం. కానీ దొరుకుతున్నటువంటి విషయంలో ఎంత జాగ్రత్తగా ఉంటారు. అయినప్పటికీ కూడా ఏసీబీ తన సరికొత్త పంతాన్ని అవలంబించి వారు చేస్తున్నటువంటి ప్రయత్నం అంతా ఇంత కాదు. మొత్తాన్ని మీద ఈ యొక్క ఏసీబీ అధికారులు చేస్తున్నటువంటి ఈ యొక్క ప్రయత్నం మాత్రం ప్రజల నుంచి మాత్రం మంచి కితాబు, మంచి ఒక వారికి ఒక సర్టిఫికెట్ ఇచ్చే విధంగా
వారిని అయితే కొనియాడుతున్నారు. కానీ మరి ఉద్యోగుల సంగతి చూస్తాం మిత్రులారా ఒకసారి. మరి వారు ఎందుకు ఈ విధమైనటువంటి పద్ధతిని అవలంబిస్తారు, ఏం ఎందుకు వారు ఈ విధమైనటువంటి సరికొత్త పోకడను చేస్తున్నటువంటి విషయం చాలా ఆశ్చర్యపరుస్తుంది మిత్రులారా. ఎందుకంటే ఈరోజు ప్రభుత్వ ఉద్యోగానికి ఎన్ని రోజుల నుంచి ఎన్నో ప్రయాసలు పడి ఉద్యోగం సంపాదిస్తుంది. మరి వారు కష్టం పడ్డటువంటి రోజులను మర్చిపోతున్నారా? వారు గతంలో అనుభవించినటువంటి దుఃఖం మరి అప్పుడే తీసేశారా? ఎందుకంటే ఎన్నిసార్లు వారు ప్రయత్నం చేసి ఈ ఉద్యోగం సంపాదించాలనేటువంటి మాట మర్చిపోతున్నారు ఉద్యోగులు. ఎందుకంటే ఈరోజు కార్యాలయంలో అడుగు పెట్టిందే మొదలు ఏమిటి, ఎంత, అసలు ఈ పని చేస్తే నాకు లాభం ఏంటి, నేను ఎందుకు చేయాలి, ఈ పని చేయడం వల్ల నాకు కానీ నా కుటుంబం కానీ ఏ మాత్రం ఉపయోగం, నేను ఎందుకు ఈ యొక్క రైతు కానీ ఆ వచ్చినటువంటి వినియోగదారులు కానీ ఆ వచ్చినటువంటి అర్జీదారునికి నేను ఎందుకు సాయం చేయాలి, నాకేం అవసరం, వీరి వల్ల నాకు వచ్చింది ఏమిటి, అనవసరంగా సమయం వృధా తప్ప అనేటువంటి ఒక ఆలోచనతోటి వీరు ఉద్యోగం చేస్తున్నటువంటి విషయం స్పష్టమవుతుంది మిత్రులారా. ఈ విధమైనటువంటి విధానం అవలంబిస్తే మరి మనం ఎక్కడ పోతున్నట్టు, మనం ఉద్యోగం ఎందుకు చేస్తున్నట్టు, ఎవరి గురించి చేస్తున్నట్టు? మరి ఉద్యోగం నుంచి ఈరోజు 50 నుంచి లక్షల రూపాయలు ఏ చిన్న ఉద్యోగకైనా ఉంది. ఒక 4th క్లాస్ ఉద్యోగం కూడా ఇలా 50 నుంచి ఒక 70-80 వేల రూపాయల నెల జీతం ఉంది. అవి ప్రజల డబ్బు కాదా? మరి ప్రజల నుంచి వస్తున్నటువంటి డబ్బు కాదా? మరి ప్రజాస్వామ్యంలో మనం లేమా? అక్కడి నుంచి వచ్చినారులే కదా మీరందరూ ఒకరోజు. మరి ఆ రోజు పడ్డటువంటి మీకు తిప్పల తెలియదా మీకు? అర్జీదారుల నుంచి మీరు ఈ రోజు చాటుమాటుగా మాట్లాడి ఈ రోజు ఏదో ఫోన్ పేలా టెక్నాలజీ పెరిగిందని చెప్పేసి మీరు ప్రత్యేకమైనటువంటి మనుషులను పెట్టుకొని, ప్రత్యేకమైనటువంటి డ్రైవర్లను పెట్టుకొని, ప్రత్యేకమైన కొంతమంది మనుషులను పెట్టుకొని, మీ బంధువులు మీ స్నేహితులను పెట్టుకొని వాళ్ళ నంబర్లు ఇచ్చి ఫోన్ పేలు చేసుకుంటాం. ఇది తప్పు కాదా? మీరేమైనా ఫ్రీ సర్వీస్ చేస్తున్నారా? మరి ఈ విషయం ఎందుకు ఆలోచన చేయరు? ఉద్యోగులకు మరి కొంతమంది అంటే సుమారు ఇది అందరికీ వర్తించదు. ఇది ఒక 100 మంది ఉంటే సుమారు 10 నుంచి 20% మంది మాత్రం ఇదే పనిగా ఆలోచన చేస్తుండడం వల్ల మరి మిగతా 80% మంది కూడా వాళ్ళు తీసుకుంటున్నారు, వాళ్ళు ఇస్తున్నారు, మనం ఎందుకు ఫ్రీగా చేయాలి అర్జానికి? ఇక ఈ విధమైనటువంటి ఆలోచన ఉంటే మరి ఎక్కడికి పోతున్నాం మనము? సమాజం మనము ఎవరికి పనిచేస్తున్నాం? ఈ పరిస్థితి మరి దీనికి అంతం లేదా అనేటువంటి ఒక వందల వేల సంఖ్యలో వస్తున్నటువంటి ప్రశ్నలు, ప్రజల నుంచి వస్తున్నటువంటి విమర్శలను చెప్పొచ్చు. మరి వారి నుంచి ప్రభుత్వం ఎంత చేసి వారిని కట్టుదిట్టం చేస్తారు మిత్రులారా? ప్రభుత్వం ఏమైనా అరికడుతుందా ఈ విషయంలో? ప్రభుత్వం ఏమైనా చేయమని చెప్తుందా? మీకు డబ్బులు ఇవ్వట్లేదా? మీరు కొట్లాడతలేరా? మీ యొక్క ఉద్యోగ భద్రత మీద మీరు ఉద్యోగులకు డిఎల్ కానీ టిఎల్ కానీ మరి మీ యొక్క సమస్యలపైన కొట్లాడితే మరి ప్రభుత్వం పూర్తి చేస్తలేదా? మీకేమైనా తక్కువ ఇస్తుందా డబ్బు? మరి ఎందుకు ఆ కోణంలో మీరు ఆలోచన చేస్తూ ఉన్నారు? ఇది ప్రజల నుంచి వస్తున్నటువంటి అనేకమైనటువంటి ఫిర్యాదుల్లో, ప్రశ్నల వర్షంలో ఇవి కొన్ని మచ్చుకు మనం మీ ముందు ముంచే ప్రయత్నం ఈరోజు చేస్తాం మిత్రులారా. మరి ఇకనైనా మారి సమాజంలో మనం అవినీతి ఈ యొక్క భూతాన్ని తరిమి కొట్టాలనేటువంటి యొక్క ప్రభుత్వం చేస్తున్న కృషికి మరి మీరు కూడా ఏమైనా ఒక స్వాంతన కూర్చే విధంగా మరి ప్రజలకు ఈ యొక్క అర్జీదారులకు కొద్దిగా మేము ఫ్రీగా చేయాలి అనేటువంటి తలంపుకు వస్తారా? మరి ఇదే విధంగా కొనసాగుతుంది అనేటువంటి విషయం మరి ఆశ్చర్యం. మరి ఇదొక ఒక అందని ప్రశ్నలాగా మిగిలిపోయే విధంగా ఉంటే మాత్రం రాబోయే రోజుల్లో మాత్రం మన ప్రాంతానికి కానీ రాష్ట్రానికి కానీ దేశానికి కానీ ఈ యొక్క అవినీతి భూతం అనేటువంటిది మరి పెనుభూతంలా ఒక్కోసారి మనమే మోసం చేసుకున్నటువంటి వారిలో మనం మిగిలిపోతామనేటువంటి విషయం ప్రతి ఉద్యోగి కూడా మరి ఈ దిశగా ఈ యొక్క విషయం పట్ల సానుకూలతతోని మరి ఆలోచన చేస్తే బాగుంటది మన సమాజం పట్ల, మన తీరుతెన్నుల పట్ల అనేటువంటి విషయం ఈ సందర్భంగా మీ ముందుకు తెచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నాం మిత్రులారా. అదేవిధంగా మిత్రులారా ఒక విషయం మనం గమనించాలి. ఇక సిటీ లిమిట్స్కు సిటీ పరిసర ప్రాంతాల్లో ఏ భూమి కళ్ళిచ్చినా ఇవాళ 3-4 కోట్ల నుంచి ఒక 10 కోట్ల వరకు ఎకరా భూమి ధర ఉంది. ఇక రెవెన్యూ శాఖలో ఇటీవల దొరుకుతున్నటువంటి ఈ యొక్క ఏసీబీ అరెస్టు కానీ కేసులకు సంబంధించిన విషయాలకు వస్తే, ఏ డిపార్ట్మెంట్ అనేటువంటి విషయాలకు వస్తే ఏసీబీ వారి దగ్గర లెక్క ఏముందంటే రెవెన్యూ
మున్సిపల్, ఈ యొక్క పోలీస్ శాఖ అనేటువంటి 3 పేర్లను మాత్రం వారు ప్రధానంగా ప్రస్తావించినటువంటి సందర్భాలు కనిపిస్తూ ఉన్నాయి మిత్రులారా. మరి ఈరోజు ఈ యొక్క ఎకరం ధర ఈ యొక్క భారీగా పెరగడం, సిటీ పరిసర ప్రాంతాలు ఉండడం, ఈ యొక్క రేటుకు సంబంధించి డబ్బులు అడుగుతున్నటువంటి విషయాన్ని కూడా మరి ప్రజల నుంచి వస్తున్నటువంటి ఫిర్యాదులు ఇవి ఒక కొంత భాగం అని చెప్పొచ్చు మిత్రులారా. మరి ఇప్పటికైనా కూడా ఉద్యోగులల్లో మార్పు వస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తూ మరి ప్రజల నుంచి రాబో కాలంలో ఈ ప్రశ్నల వర్షం ఉండదు, పోతుందనేటువంటి దిశగా ప్రతి ఒక్కరూ కృషి చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి మీ ముందుకు 2 మాటలు మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తున్నాం మిత్రులారా. ఈరోజు ఈనాడుతో పాటు వెలుగు, ఆంధ్రజ్యోతి, మరి నమస్తే తెలంగాణ ఉన్నటువంటి ప్రధాన వార్తా విషయాలకు వస్తే, నిన్న జరిగినటువంటి ఒక సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఈరోజు రాజకీయాలు ఫుడ్ డెలివరీ యొక్క స్విగ్గీ లాగా, మరి ఫుడ్ డెలివరీ చేసేటువంటి బాయ్ స్విగ్గీ కానీ జొమాటో కానీ మరి ఆ విధంగా రాజకీయాలు నడుస్తున్నాయి. ఏ పార్టీలో చేరితే ఎంత అనే విధంగా కార్యకర్తలు, నాయకులు ఆలోచన చేస్తూ ఆ పార్టీలో చేరుతున్నారని చెప్పేసి ఓ విధంగా వారు భావించినటువంటి వార్త ఈరోజు దాదాపు అన్ని పత్రికల్లో ఈ వార్త కనిపిస్తుంది మిత్రులారా. వివరణాత్మకంగా ఓసారి చూద్దాం. ఈరోజు ఈనాడులో ఉన్నటువంటి ప్రధాన అంశాలు ఒకసారి చూద్దాం మిత్రులారా. మోసాలే పెట్టుబడి, పేటరేగుతున్న సైబర్ కేటగాళ్లు 6 నెలల్లో 681 కోట్లు కొల్లగొట్టారు. రాష్ట్రంలో ఈ ఏడాది మొత్తం 6 నెలల్లో సైబర్ నేరగాళ్లు కొల్లగొట్టిన సొత్తు 680 కోట్లు, అంటే సగటున రోజుకు 3.78 కోట్లు అని చెప్పేసి వార్త ఈరోజు ప్రధానంగా ఈ యొక్క సైబర్ మోసాలు, ఈ యొక్క సైబర్ కేటగాళ్లకు సంబంధించినటువంటి వార్త ఇది మొదటి పేర్లో కనిపిస్తుంది. ఇక ఫిర్యాదే ఆలస్యం, వల సిద్ధం, అవినీతిపై పెరుగుతున్న కేసులు, దూకుడు పెంచిన అనిష, 2.5 నెలల్లో 67 మంది అరెస్టు. మరి ఈ యొక్క 6 నెలల్లో ఎలా జరిగిందనేటువంటి ఒక లిస్ట్ కూడా ఉంది మిత్రులారా. ఈ ఏడాదిలో నమోదైన అనిష కేసుల వివరాలు ఇలా: జనవరిలో 19, ఫిబ్రవరిలో 17, మార్చి 15, ఏప్రిల్ 21, మే 19, జూన్ 31, జూలై 18 వరకు 18. ఇవేమో కేసులు, ఇవేమో అరెస్టులు. ఇక జనవరిలో 17, ఫిబ్రవరి 23, మార్చి 15, ఏప్రిల్ 20, మే 25, జూన్లో 25, జూలైలో 17 అనేటువంటిది. మొత్తం కేసులు 140, మొత్తం అరెస్టులు 142 అనేటువంటిది ఈ అనిషాకు సంబంధించినటువంటి వార్త ఈరోజు ప్రధానంగా కనిపిస్తుంది మిత్రులారా. ప్రస్తుత రాజకీయాల్లో సిద్ధాంతాలు కనుమరుగు, ఏ పార్టీలో చేరితే ఎంత లాభమని నేతలు ఆలోచిస్తున్నారు. కార్యకర్తల స్థానంలో వాలంటీర్లు, ఈవెంట్ మేనేజర్లు. జైపాల్ రెడ్డి లేకుంటే తెలంగాణ వచ్చేది కాదు, సీఎం రేవంత్ రెడ్డి. రచయిత మోహన్ గురుస్వామికి జైపాల్ రెడ్డి స్మారక అవార్డును అందిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి. రాజకీయాలు ప్రస్తుతం ఫుడ్ డెలివరీలా మారిపోయాయి. రాజకీయాల్లో ఉన్నవారు మనకు ఎవరెంత ఇస్తున్నారు, ఏ పార్టీలో చేరితే ఎంత లాభం ఉంటుంది ఆలోచిస్తున్నారు. భావజాలం, సిద్ధాంతాలతో పని లేదు, కార్యకర్తలే పార్టీలకు బలం. ఇందుకు విరుద్ధంగా రాజకీయాలు మారుతున్నాయి. వారి స్థానంలో వాలంటీర్లు, ఈవెంట్ మేనేజర్లు, అవుట్ సోర్సింగ్ వ్యక్తులు వచ్చారు అనేటువంటి వార్త మరి నిన్న రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి వార్త ఇది. ఇక టీచర్ల పదోన్నతులకు పచ్చజెండా అనేటువంటి ముఖ్యమంత్రి ఆమోదమైనటువంటి వార్త కూడా ఇందులో చూస్తున్నాం మిత్రులారా. కార్గిల్ యోధుడికి సీఎం సన్మానం అనేటువంటి వార్త ఇందులో చూస్తున్నాం మిత్రులారా. అదేవిధంగా మందకృష్ణ పోరాటంతో ఎస్సీ వర్గీకరణ సాకారం, బీజేపీ కిషన్ రెడ్డి అంటున్నటువంటి మాట. మోసాల పెట్టుబడి అంటే ఈ యొక్క సైబర్ నిరగాళ్ళు ఏ అంశాల మీద మోసాలు చేస్తున్నారో ఇక్కడ ఒక లిస్ట్ ఇచ్చారు మిత్రులారా. క్రెడిట్ కార్డు రివార్డులు, పార్సిల్ వచ్చింది, పన్ను కట్టాలని కేవైసీ పేరిట డిజిటల్ అరెస్టులు, సెక్స్ టార్షన్, కస్టమర్ కేర్, OLX పెట్టుబడి, ఈ విధంగా మాటలు చెప్పుకుంటూ వాళ్ళు ఓటీపీలు కానీ ఈ యొక్క లింకులు పంపించేసి డబ్బులు మోసం చేసేటువంటి మోసం రకం అనమాట. ఇది 2024లో 2025లో ఈ విధంగా మోసాలు జరిగినటువంటి ఒక లిస్ట్ ఇచ్చారు వీళ్ళు. అన్ని తగ్గినప్పటికీ రుణాలు ఇప్పిస్తామని చేసే మోసాల నిరుడు 5,999 జరిగితే ఈసారి 6,951 జరిగి 14% పెరుగుదల నమోదైనటువంటి యొక్క సైబర్ సంబంధించినటువంటి వార్త ఇందులో ఉంది. విద్యావంతులే బలి పశువులు, ఎక్కువగా విద్యార్థులను ఈ యొక్క మోసం చేస్తున్న వాళ్ళు ఎక్కువగా ఉన్నారు. ఇలా రెండో రాజధాని స్థాయిలో వరంగల్లో ప్రగతి పనులు,
సమీక్షలో మాట్లాడుతున్న మంత్రి పొంగులేటి, చిత్రంలో వేం నరేంద్ర రెడ్డి, కొండా సురేఖ, సీతక్క అనేటువంటి వార్త ఇందులో కనిపిస్తుంది. రేవంత్ రెడ్డి సీఎం రమేష్ లతో చర్చకు సిద్ధం, తెలంగాణలో భాజపా కాంగ్రెస్ ల కుమ్మక్కు కేటీఆర్ అనేటువంటి వార్త ఇందులో కనిపిస్తుంది. అనిషా వాళ్ళకు చిక్కినట్ల చిక్కి 50,000 తీసుకుంటూ పంచాయతీ కార్యదర్శి పరారు. సురేందర్ ఇంకా దొరకలేదు. 50,000 ఇళ్ళ దగ్గర ఉన్నాయి, ఏసీకి సంబంధించిన డబ్బులు. మరి వాళ్ళు వస్తారని తెలిసేసి కారు ఇచ్చిండు. ఆ డబ్బులతోని అల్లనే ఇడిచి వదిలిపెట్టిండు. కార్ల డబ్బులు వదిలిపెట్టి పరారాయిండు. మరి ఇవాళ రేపట్ల దొరుకుతాడు, ఇటుపోతాడు. కానీ ఒక్క టీకా తప్పిస్తుంది పెద్ద ముప్పు. ఏటా దేశంలో 1.23 లక్షల సర్వైకల్ క్యాన్సర్ కేసులు అంటే వార్త ఇందులో చూస్తాం మిత్రులారా. ఈరోజు వెలుగు పత్రికలో ఉన్నటువంటి ప్రధాన అంశాలు సార్ చూద్దాం. ఇప్పుడంతా స్విగ్గీ పాలిటిక్స్, ఎవరెంత వేగంగా డెలివరీ చేస్తారన్నదే నడుస్తున్నది. ఐడియాలజీ కన్వెంట్ కు కట్టుబడే వాళ్ళు తగ్గుతున్నారు. ఇది ప్రజాస్వామ్యానికి ప్రమాదకరం, సీఎం రేవంత్ రెడ్డి అనేటువంటి వార్త ఇందులో చూస్తున్నాం మిత్రులారా. ఇప్పటి పాలిటిక్స్ ఏ విధంగా నడుస్తున్నటువంటి వార్తల్లో స్పష్టంగా మాట్లాడారు వాళ్ళు. ఇంకా బీఆర్ఎస్ ను బీజేపీలో విలీనం చేస్తానన్నాడు కేటీఆర్. మా ఇంటికి వచ్చి కాళ్ళ వేళ పడ్డాడు. సీసీ ఫుటేజ్ ఉంది. బీజేపీ ఎంపీ సీఎం రమేష్ సంచలన వ్యాఖ్యలు. అవినీతి బయటకు రానియొద్దని, కవితను జైలు నుంచి బయటకు తేవాలని రిక్వెస్ట్ చేసిండు. విలీనం కోసం అమిత్ షా తో మాట్లాడాలని వేడుకున్నాడు. బీఆర్ఎస్ పతనమైన పార్టీ అని, విలీనం వద్దని మా అగ్రనేతలు చెప్పారు. విలీనం కుదరకపోవడంతో నాపై తప్పుడు ప్రచారం చేస్తున్నాడు. బీఆర్ఎస్ హయాంలో లక్షల కోట్ల కాంట్రాక్టులు ఎవరికిచ్చారో బయట పెడతా. నాపై చేసిన ఆరోపణలపై బహిరంగ చర్చకు సిద్ధమా? తెలంగాణ భవన్ ప్రెస్ క్లబ్ ఎక్కడికైనా వస్తానని సవాల్ అనేటువంటి మన అనకాపల్లి ఎంపీ కదా రమేష్ సంచలన వ్యాఖ్యలైనటువంటి వార్త. ఇక అటెన్షన్ డైవర్షన్ డ్రామాలు అనేటువంటి ఇది ఒక కేటీఆర్ అంటున్నటువంటి మాట ఇక్కడ. అందుకే బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అనే పనికిమాలిన అంశం ఎత్తుకున్నారు. సీఎం రమేష్ కామెంట్లపై కేటీఆర్ స్పందనటువంటి వార్త ఇందులో చూస్తున్నాం. కవిత చెప్పింది నిజమేనా? బీజేపీ పార్టీ విలీనానికి ప్రయత్నాలు జరిగాయని 2 నెలల కిందనే బీఆర్ఎస్ ఎమ్మెల్సీ వ్యాఖ్యలు. తాజాగా బీజేపీ ఎంపీ సీఎం రమేష్ కామెంట్లు. బీజేపీలో కలుస్తామని కేటీఆర్ అడిగారని వెల్లడైనటువంటి వార్త. ఇది ఒక మన కవిత మన కేటీఆర్ సంబంధించిన వార్త. మరి చౌటుపల్ వద్ద ఘోర ప్రమాదం, 2 డిఎస్పీల మృతి. డివైన్ ఢీకొట్టి లారీ ఢీకొని పోలీస్ స్కార్పియో నుజ్జు. ఏఎస్పీ డ్రైవర్కు తీవ్ర గాయాలు. పోలీస్ ఆఫీసర్లదే. ఏపీ విజయవాడ నుంచి హైదరాబాద్ వస్తుండగా ప్రమాదం. అతి వేగం, నిద్రమత్తే ప్రమాద కారణమైనటువంటి క్వశ్చన్ మార్క్ తో ఉన్న వార్త. అద్దెకు బ్యాంక్ అకౌంట్లు, అమాయకులకు డబ్బులు ఎరవేసి తీసుకుంటున్న సైబర్ నేరగాళ్లు. సిబిఐ దాడుల్లో కేవలం 5 రాష్ట్రాల్లోని 8.5 లక్షల మ్యూల్ అకౌంట్లు గుర్తింపు అయినటువంటి వార్త ఇందులో చూస్తున్నాం. ఇక టీచర్ల ప్రమోషన్లకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అనే వార్త ఇందులో ఉన్నది. రాష్ట్రమంతా ముసురు అనేటువంటి వార్త. దమ్ముంటే ఆరోపణలకు జవాబు ఇవ్వు, కేటీఆర్ కు ఆది శ్రీనివాస్ సవాల్ అనేటువంటి వార్త ఇందులో చూస్తున్నాం. ఇక రామచంద్రరావు బీసీల వ్యతిరేకి, అటువంటి వ్యక్తిని బీజేపీ అధ్యక్షుడిని చేసింది మంత్రి పొన్నం అంటున్నటువంటి మాట. బీజేపీ స్టేట్ చీఫ్ ముద్దపప్పు రామచంద్రరావు సంపత్ కుమార్ విమర్శ అంటే వార్త ఇందులో చూస్తున్నాం. ఆంధ్రజ్యోతి పత్రికలో ఉన్నటువంటి ప్రధాన అంశాలు ఒకసారి చూద్దాం. మీ చేతుల్లోనే ఉంది మిలాడ్స్, కొత్తపల్లికు రాధాకృష్ణ గారు అంటున్నటువంటి మాట ఇది. అన్ని స్విగ్గీ పాలిటిక్స్, తమకు కావాల్సింది ఎక్కడో దొరుకుతుందనే చూస్తున్నారు. సిద్ధాంతం కోసం పాటుపడే నేతలు తగ్గిపోయారు. ప్రస్తుత రాజకీయాలపై సీఎం వ్యాఖ్యలు. జైపాల్ రెడ్డి పురస్కారాల ప్రధానోత్సవంలో ప్రసంగం. నిన్న జైపాల్ రెడ్డి స్మారక అవార్డును రచయిత మోహన్ గురుస్వామికి అందిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి. చిత్రంలో పర్యావరణవేత్త పురుషోత్తం రెడ్డి, బీజేడీ ఎంపీ సస్మిత పాత్ర అనేటువంటి వార్త ఇది. ఫర్టిలిటీ సెంటర్లో ఘరానా మోసం, ఇతరుల వీర్యంతో దంపతులకు సంతానం. సికింద్రాబాద్లోని సృష్టి టెస్ట్ బేబీ సెంటర్ ఇన్సెట్టో డాక్టర్ నమ్రత మరి యొక్క హాస్పిటల్ అన్ని మోసాలు జరుగుతున్నాయట. 2 నెలల తర్వాత వెలుగులోకి దాకా బాబుకు క్యాన్సర్ రావడంతో అనుమానం. డిఎన్ఏ పరీక్షలో బట్టబయలైన మోసం. సికింద్రాబాద్లోని సృష్టి టెస్ట్ బేబీ సెంటర్ పై దంపతుల ఫిర్యాదు. పోలీసులు, వైద్యులు, అధికారుల తనిఖీలు. లైసెన్స్ లేకుండా కొనసాగుతున్న కేంద్రం. పోలీసుల అదుపులో డాక్టర్ నమ్రత అనేటువంటి వార్త ఉంది. సంతాన సాఫల్యం మాటున దందా, దంపతులను మోసం చేస్తున్న కేంద్రాలు అనేటువంటి మరి జాగ్రత్త చూసుకోవాలి ప్రజలలో. మరి ఎన్ని మోసాలు ఇట్లా హాస్పిటల్స్లలో. నిండు కుండల సాగర్ ఈ నెల 29న తెరుచుకున్న నాగర సాగర్ ట్రస్ట్ గేట్ లాంటి వార్త ఇందులో చూస్తున్నాం. ఇక ఏఐ భామ బూతుల బొమ్మ
స్టాండప్ కామెడీలా అనిపించేలా బూతులు, అసభ్య వ్యాఖ్యలతో వీడియోలు, మహిళా క్యారెక్టర్లతో మహిళలను కించపరిచే వ్యాఖ్యలు, పురుషులపై ద్వంద్వార్థాల సెటర్లు అని చెప్పినా నమ్మలేని రీతిలో రూపకల్పన వార్త. ఈ విషయం పట్ల యువత కానీ ప్రజలు కూడా ఒక తస్మాత్ జాగ్రత్తగా ఉండాలి. కేవలం ఒక బొమ్మ రూపంలో ఉండి మాట్లాడిస్తున్నటువంటి మాటలు నిజమే అనేటువంటి నమ్మి కొంతమంది యువత మొత్తాన్ని మీద ఈరోజు సెల్ ఫోన్లోనే ఒక 90% గడుపుతున్నటువంటి సందర్భంగా ఈ యొక్క వార్త ఆంధ్రజ్యోతిలో ప్రధానంగా ఉంది. మరి జాగ్రత్త మిత్రులారా, యువత మాత్రం ఈ విషయంలో చాలా కేర్ తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి పోలీస్ అధికారులు హెచ్చరిస్తున్నటువంటి విషయం మిత్రులారా. 1000 స్కూళ్లలో ప్రీ ప్రైమరీ తరగతులు అనేటువంటి వార్త ఇందులో ఉంది. చేనేత జౌళి శాఖ అధికారులతో మంత్రి తుమ్మల సమీక్ష. నదీ జలాల వాటా తెలుసుకుంటే మరో ఉద్యమం అనేటువంటి ఒక వార్త ఇందులో కనిపిస్తుంది. తెలంగాణకు గురు శిష్యుల ద్రోహం, ఇది హరీష్ రావు అంటున్నట్టు మాట. గోదావరి జలాలను దూరం చేసే కుట్ర, చంద్రబాబుకు అతిపెద్ద కోవటు రేవంత్, మా కార్యకర్తలపై అక్రమ కేసులు నమోదు అనేటువంటి వార్త కేటీఆర్ అంటున్న వార్త. ప్లీజ్ మమ్మల్ని కాపాడండి, లారీ చక్రాల కింద ఇరుక్కపోయిన బీటెక్ విద్యార్థిని ఆర్తనాదాలు. షాద్నగర్ లో ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టిన ట్యాంకర్ లారీ, తండ్రి కూతుళ్ళ దుర్మరణం. చాలా అసలు ఘోరమైనటువంటి ప్రమాదం జరిగింది. పాపం చివరి క్షణంలో మమ్మల్ని ఆదుకోండి అనేటువంటి మాట మాట్లాడినా కూడా చనిపోయారు. లారీ చక్రాల మధ్య ఇరుక్కపోయిన మైత్రి ఒక్కడికక్కడే చనిపోయారు. ముచ్చిందర్, మైత్రి, ఫైల్ ఫోటో వీళ్ళే నిన్న చనిపోయింది. ఇక తాజా మాజీ సర్పంచ్ లావణ్యకు ఇందిరమ్మ ఇల్లు. నిన్న మిత్రులారా, ఈ యొక్క సిద్దిపేట అక్కన్నపేట మండలం మైసమ్మ వాగుతండ మాజీ సర్పంచ్ సందెబోయిన లావణ్య కష్టాన్ని ప్రభుత్వం గుర్తించి మన పొన్నం ప్రభాకర్ ఇమీడియట్లీ ఆమెకు ఇల్లు శాంక్షన్ చేశారట. అంటే 10 లక్షలతోని అప్పట్లో కొన్ని డెవలప్మెంట్స్ పనులు చేసిరట, బిల్లు రాలేదు. మళ్ళీ స్కూల్లోనే ఉంటుందని చెప్పేసి నిన్న వార్త చదివినాం కదా. మరి వాళ్ళకి ఇమ్మీడియట్లీగా ఇల్లు ఆన్లైన్లో అప్లై చేసి ఇచ్చారు. మిత్రులారా, ఈరోజు నమస్తే తెలంగాణ పత్రికలో ఉన్నటువంటి ప్రధాన అంశాలు చూద్దాం. బనకచర్లపై జంగ్ సైరన్ అనేటువంటి వార్త ఇందులో కనిపిస్తూ ఉంది. హైదరాబాద్ ఉప్పల్లోని మల్లాపూర్ బిఎన్ఆర్ గార్డెన్ లో శనివారం నిర్వహించిన బీఆర్ఎస్పీ రాష్ట్ర స్థాయి సదస్సులో మాట్లాడుతున్న కేటీఆర్, సదస్సుకు హాజరైన విద్యార్థులు అనేటువంటి వార్త ఇందులో చూస్తున్నాం. కేటీఆర్ నిన్న స్టూడెంట్స్ సంబంధించిన వార్త ఇది. ఇక 10 లక్షల బిల్లులు రాక కుటుంబం రోడ్డున అనేటువంటి సర్కార్ బడిలో మాజీ సర్పంచ్ కుటుంబం, ఇందులో పెద్ద వార్త ఉంది. కానీ వీళ్ళకి ఇల్లు శాంక్షన్ మాత్రం చేశారు, ఇందులో కవర్ కాలే. కానీ పొన్నం ప్రభాకర్ శాంక్షన్ చేస్తున్నట్టు వార్త ఇందాక చదివినాం. ఇక తండ్రిని మార్చేసిన సృష్టి, ఇదే మన ఫర్టిలిటీస్ హాస్పిటల్ సంబంధించిన వార్త ఉన్నట్టుంది. శనివారం నాపల్లిలోని టీఎన్జీ భవన్ లో ఉద్యోగ సంఘాల జేఏసీ సమావేశం అనంతరం నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న జేఏసీ చైర్మన్ మారం జగదీశ్వరన్ వార్త. ఇక బడికి గిఫ్ట్ ఏ స్మైల్, టీచర్లందరికీ షోకాజ్ అనేటువంటి వార్త ఇందులో చూస్తున్నాం. మిత్రులారా, ఈరోజు ఈనాడు, వెలుగు, ఆంధ్రజ్యోతి, నమస్తే తెలంగాణలో ఉన్నటువంటి వార్తలను మీ ముందు చదివినిపించే ప్రయత్నం చేశాం. మరి ఇవి ఈనాటి వార్తలు మిత్రులారా. నమస్తే.